ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ సందేశాన్ని మాటల ద్వారా చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి ఇక్కడున్న ఈ ముడుపును ఒక్కసారి తాకి చూడు, తర్వాత నీకు కలిగే శుభవార్తలేంటో నీకే అర్థమవుతుంది. ఒక్కసారి నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు శ్రద్ధగా వినమ్మా అని బాబాగారు మనకు ఈరోజు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట. బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటలను తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియో చూసి వెళ్ళే వాళ్ళందరైతే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, ఈ ముడుపులో నేను ఎంతో విలువైనది దాచి ఉంచాను. దీన్ని కనుక నేను చెప్పినట్లుగా చేస్తే నీ జీవితంలో ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో, ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో, నీ జీవితంలోకి ఏది లోటుగా ఉందో అది నేను నీకు భర్తీ చేస్తానమ్మా. ఎప్పుడైతే నువ్వు ఈ ముడుపును తాకావో వెంటనే నువ్వు అదృష్టవంతురాలిగా నేను మార్చేశాను. ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా తీరిపోయాయి. ఈ మాసంలో నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది. నువ్వు అనుకున్న ఉద్యోగానికి పునాది పడుతుంది. నువ్వు అప్పుల బాధ నుంచి విముక్తి కలగడానికి ఈ నెల నుంచి నీకు ఒక లాభదాయకమైన సహాయం అయితే నేను చేయబోతున్నాను. అంతేకాకుండా ఈ జీవితం ఇంతవరకు కూడా నువ్వు సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేదు కదా. ఈ కష్టాలకు కారణాలు ఎన్ని ఉన్నా సరే, నీ జీవితంలో నువ్వు కుటుంబంతో పాటు సంతోషంగా ఉండాలి అన్నా సరే, నువ్వు కోరుకున్నట్లుగా మంచి ఉద్యోగంలో చేరాలి అన్నా సరే, లేదంటే పిల్లలు కలగాలని ఏ భక్తురాలైతే ఆరాటపడుతుందో ఆ తల్లికి కూడా అవకాశాన్ని అందిస్తున్నాను. ప్రతిసారి కూడా నష్టాల్లో కూరుకుపోతున్నావు కదా అని ఒక భక్తుడు ఎంతో దీనంగా నన్ను వేడుకుంటూ ఉన్నాడు. వీటన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఈ ముడుపుతోనే మొదలవుతుంది తల్లి. ఇది కనుక మీ ఇంట్లో నేను చెప్పినట్లుగా చేసినట్లయితే మీ జీవితం మీరు కోరుకున్న విధంగా, ఊహించిన విధంగా మారబోతుంది. ముడుపు అన్నంత మాత్రాన అది ఏదో పెద్దదిగా అని మీరు భావించకండి. చాలా చిన్నగా, చాలా ఈజీగా నేను నీకు ఈరోజు ఈ ముడుపు ద్వారా అందించబోతున్నాను. ఆచరించు తల్లి. తీరని కష్టాలు ఎన్ని ఉన్నా సరే, నిన్ను బాధ పెట్టిన వారు నిన్ను చూసి గర్వపడేలాగా అభినందిస్తారు. అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి కలతలు ఉన్నా సరే, కుటుంబ సభ్యుల మధ్య అంటే కుటుంబ సమస్యలతో ఉన్నా సరే, ఎన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం కానీ, భార్యాభర్తలు విడిపోయినా కానీ, ఆ బంధం నాకు దూరమైంది బాబా, ఒంటరిగా పోరాడి పోరాడి పిల్లలతో భరించలేకపోతున్నాను తండ్రి, ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది, నాకు నా భర్త కావాలి, లేదంటే నా బంధం కావాలి, నాకు నా భార్య కావాలి అని ఎవరైతే నా భక్తుడు, నా భక్తురాలు ఎదురు చూస్తూ ఉంటారో, ఆ బాధను తట్టుకోలేక ఇక ఇంతేనా ఈ జీవితం అని ఎదురు చూస్తూ ఉందో, ఆ బిడ్డకు నేను చెప్పేది పట్టరాని సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. నా జీవితం ఎలా మారుతుందని దిగులు పడకుండా, నీకు అన్ని శుభవార్తలే అని కూడా ఈ శుభశకనాలు అన్నీ మన బాబాగారంటూ ఉన్నారండి. అలాగే బాగా చదువుకోవాలి, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏంటో, ఉన్నత స్థాయికి వెళ్తారో లేదో అవన్నీ కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తానమ్మా. ఇలాంటి తీరని కోరికలు ఏవైనా సరే ఒక్కొక్కటిగా నీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. మనలో అందరికీ కూడా అలాంటి కోరిక తీరాలంటే మీ జీవితంలో అతి ముఖ్యమైన వారు ఎవరైనా ఉంటే వారు బాగుండాలి, వారి జీవితం తొందరగా మంచిగా ఎదగాలి. నువ్వు ఎప్పుడైతే ఆరాట పడుతున్నావో వెంటనే నేను చెప్పిన విధంగా ఈ ముడుపుతో ఈ పరిహారం చేయమ్మా. ప్రతి మనిషి జీవితంలో బాధలు అనేవి తప్పదు కదా. వాటి నుంచి తప్పించుకునే మార్గం ఎలా, ఏదో ఒక రూపంలో భగవంతుడు కనిపిస్తూనే ఉంటారు. ఇదే ఈ సాయి తండ్రి నీకు ఇస్తున్న గొప్ప అవకాశం. అంతేకాకుండా ఎవరైతే ఈరోజు ముడుపును తాకారో నా బిడ్డలందరూ కూడా ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా భవిష్యత్ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. అంతేకాదు, నీ భవిష్యత్తును నీ జీవితంలో నువ్వు అనుకునే విధంగా నీ చేతుల మీదుగా పూర్తిగా తీర్చిదిద్దుకుంటావో అది నీకు నేను
సంకల్పిస్తున్నాను. అంతటి శక్తిని నీకు నేను ఈరోజు అందిస్తున్నాను. నువ్వు కేవలం నీ పట్టుదలతో నువ్వు అనుకున్నది సాధించాలంటే ముందు నీ కృషికి తగినటువంటి నువ్వు పట్టుదలను, పనిని చేయాలన్నమాట. నీ దృఢ సంకల్పాన్ని తగ్గించుకోవద్దమ్మా నువ్వు. నిస్సహాయక స్థితిలో అసలు కూడా ఉండకూడదు. అసలు బాధ పెట్టకూడదు. ఎవరిని కూడా సంతోష పెట్టాలనే ఆలోచనే ఉండాలి తప్ప బాధ పెట్టాలనే ఆలోచన నీ జీవితంలోకి నువ్వు రానివ్వకూడదు. ఏదైనా సరే సాధించాలని ఎదురు చూస్తున్నావో అది తీరే మార్గం నీకు నేను కల్పిస్తున్నాను. ఒకే ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దు తల్లి. ఈ ఒక్క విషయం గుర్తుంచుకో. నీ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే తట్టుకునే శక్తి నీకు రావాలి అంటే ఒక్కసారి అయినా సరే సాయి నామస్మరణం చేయి. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఓడిపోయాను బాబా అని ధైర్యం ఏదో ఒక రూపంలో కల్పిస్తాను అని ఒక విగ్రహ రూపంలోనైనా సరే లేదంటే ఒక ఫోటో రూపంలోనైనా సరే నీ కళ్ళకు నేను కనపడతాను తల్లి. కానీ ఒక విషయం మాత్రం నువ్వు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ప్రతి విషయాన్ని నువ్వు పంచుకోవద్దు. నీ వ్యక్తిగతంగా జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నువ్వు ఆత్మీయులుగా అందరినీ భావించి నువ్వు పంచుకున్నట్లయితే వారు నీకు అన్యాయం చేస్తారు, ద్రోహం చేసే అవకాశం ఉంది. కాబట్టి నీ వ్యక్తిగతంగా జరిగే విషయాలను గుర్తుకు ఉంచుకున్నట్లయితే నువ్వు సాధించడానికి 100 మెట్లు ఎక్కినట్టే. మరి తల్లి, ఇప్పుడు నీ స్థాయిని చెప్తున్నాను కదా. నీ స్థాయిని నువ్వు మార్చుకో. ఈరోజు నీకు ఒక అవకాశాన్ని అందిస్తున్నాను. ఈ ముడుపు పరిహారం నువ్వు చేసుకున్నట్లయితే అది కూడా ఎవరైతే గురువారం కానీ లేకపోతే మీకు ఏ వారమైనా సరే మొదలు పెట్టవచ్చు అన్నమాట. కనుక ఈ ముడుపును ప్రతి ఒక్కరూ భక్తులు ఇంట్లో కూడా కట్టాలని మన బాబాగారు కోరుకుంటున్నారు. ఇంతకు ఆ ముడుపుని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా కావాల్సింది ఒక గుప్పెడు శనగలు, 11 రూపాయలు, పసుపు క్లాత్ అన్నమాట. ముందుగా ఒక రాగి ప్లేట్లో పసుపు క్లాత్ను పరిచి అందులో గుప్పెడు శనగలను, అంటే నానపెట్టినవి కాదు ఎండు శనగలే అన్నమాట, గుప్పెడు మామూలు శనగలు వేసి 11 రూపాయలు, అంటే ఒక్కొక్కటిగా రూపాయి అన్నమాట. 11 రూపాయలు వేసి శనగలు వేసిన తర్వాత మీరు ఆ ముడుపును పసుపు కుంకుమ అంటించి మనము ఆ ముడుపును కట్టాలన్నమాట. అలా కట్టిన తర్వాత మీరు బాబాగారి అంటే మనము గురువారం రోజు కానీ ఇంకా మిగతా రోజు కానీ ఏదైనా పూజ చేసుకునేటప్పుడు మనము దేవుని రూమ్లో ఆ ముడుపును బాబాగారి పాదాల దగ్గర ఉంచాలి. అలా ఉంచిన తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉందో, అంటే ఇల్లు కట్టుకోవడం కానీ, ఇంకా సంతానం కావాలి కానీ, ఉద్యోగం కావాలని కానీ, ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలని కానీ, ఇంకా మన బంధం ఎప్పటికీ విడిపోకుండా సంతోషంగా ఉండాలని కానీ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, అప్పుల బాధ నుంచి విముక్తి కావాలని, ఇంకా ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి జరగాలని, ఇలా ఒక్కొక్కరికి ఒక కోరిక అనేది ఉంటుంది కదా. ఆ సంకల్పాన్ని మీరు చెప్పుకుంటూ బాబాగారి పాదాల దగ్గర చెప్పినటువంటి ముడుపును ఉంచాలి. అలా ఉంచిన తర్వాత ఇంకా మనము దీపారాధన చేస్తాం కదండి. బాబాగారి పాదాల ముందు ఉంచి హారతి పాట కానీ, ఇంకా అష్టోత్తర శతనామాలు కానీ చదువుకోవాలి. ఆ తర్వాత మీకు వచ్చిన హారతి పాటలు పాడుకోవచ్చు. తర్వాత సచ్చరిత్రలో ఒక అధ్యాయం, ఏదైనా ఒక అధ్యాయం చదవచ్చు. ఇలా చేసిన తర్వాత ఆ గురువారం రోజు ఆ ముడుపును బాబాగారి పాదాల దగ్గర ఉంచి పూజ చేసుకున్న తర్వాత మరుసటి రోజు అక్కడ మీ పూజా మందిరంలో అంత ఖాళీ స్థలం లేదు అని అనిపించినట్లయితే ఎవరు కూడా తొక్కని ప్రదేశంలో ఉంచుకోవచ్చు. లేదంటే ఒక చిన్న బాక్స్లో పెట్టి పూజా మందిరంలోనే ఉంచుకోవచ్చు అనమాట. ప్రతి గురువారం బాబాగారి పాదాల దగ్గర ఉంచి ఈ విధంగా పూజ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 వారాలు అయితే మీరు పాటించాలి. సరే, మీకు 5 వారాలు వీలు కాకపోతే కనీసం గురువారం వచ్చేలాగైనా మీరు ఈ ముడుపును బాబాగారి పాదాల దగ్గర ఉంచి మీ సంకల్పాన్ని చెప్పుకొని, మాకైతే ఈ కోరిక తీరాలనుకుంటున్నాం బాబా అని బాబాగారిని మనం మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఇలా పాటించిన తర్వాత ఇంతవరకు మీరు అనుభవిస్తున్న కష్టాలు, కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతాయన్నమాట. అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ చాలామందికి ఏదో ఒక రకంగా కీడు జరుగుతూనే ఉంటుందన్నమాట. మనకు అవకాశాలు ఎన్ని ఉన్నా కూడా మనకు ఏదో ఒక రూపంలో మనకు ఏదో ఒక రకంగా పని అనేది అడ్డంకం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ముడుపుని కట్టి మీరు
బాబాగారి ముందు సంకల్పం చెప్పుకొని ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా చేయండి. ఇలా 5 వారాలు కానీ లేకుంటే 9 వారాలు కానీ మీకు ఉన్న స్తోమతను బట్టి అంటే ఓపికను బట్టి మీరు ఈ పూజ అనేది చేసుకోవాలి. తర్వాత ఆ ముడుపుని ఏం చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ శనగలు ఉంటాయి కదండి, శనగలను నానపెట్టి అలా నానపెట్టిన తర్వాత ఆవుకైతే తినిపించండి. ఆ 11 రూపాయలని ఎవరికైనా భిక్షగాళ్ళకైతే దానం చేయండి. ఖచ్చితంగా మీరు ఈ పరిహారాన్ని పాటించి చూడండి, మీకు అంతా మంచి జరుగుతుందని మనకు ఈ సందేశం ద్వారా బాబాగారు మన ముందుకు ఈ ముడుపు రూపంలో మన ముందుకు తీసుకొచ్చారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక చూసి వెళ్ళే వాళ్ళందరూ వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే మీరు ప్రయత్నం అయితే చేయండి. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది స్టాప్ చేసేస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.